మాచర్ల దగ్గర ఒక మర్డర్ జరగగానే అనుకున్నా అది వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని బ్రదర్ మీదకి వెళ్తుంది, అనుమానాలు, కేసులు పెడతారు ఖచ్చితంగానే. అది జరిగింది. ఇక అరెస్టులు, దాని తర్వాత మళ్ళీ బెయిల్ కోసం కోర్టులకు వెళ్ళడం, ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే ఇది థర్డ్ రౌండ్ ఆఫ్ అరెస్ట్ పర్వం ఇన్ ఆంధ్రప్రదేశ్. కాకాని గోవర్ధన్ని అంటే ఎక్స్ మినిస్టర్ని ఎక్కడ కేరళలో పట్టుకున్నారట పోలీసులు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల చాకచక్యం, పనితనం, పట్టుదల, డెడికేషన్, సిన్సియారిటీ ఇక ఏమైనా చెప్పుకోండి. అలా వాళ్ళు అనుకుంటే ఎవరినైనా అరెస్ట్ చేయగలరు అనడానికి అదొక నిదర్శనం. ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నారంటే 2 నెలల నుంచి ట్రై చేస్తున్నారు. దాని తర్వాత ఇక కొడాలి నాని, ఆయనకి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారికి లుక్అవుట్ నోటీసు. అంటే ఈయనకి హెల్త్ బాగాలేదని చెప్పి సర్జరీ చేసుకున్నారు. తర్వాత బొంబాయి వెళ్ళారు, బొంబాయి నుంచి అమెరికా కూడా వెళ్తారు అని చెప్పి టాక్ ఎక్కడ మనం చదివే ఆ పత్రికల్లోనే. అతను కనబడటలేదు అని లుక్అవుట్ నోటీస్ ఇచ్చేశారు. ఇచ్చేసి ఇవ్వగానే ఆయన ఒక పెళ్లికి హాజరైనటువంటి ఒక ఫోటోని ఈ దినంలో చూసాం మనం. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఎందుకు అలా వ్యవహరించాడు అంటే, లుక్అవుట్ నోటీసులు ఇవ్వడానికి నేను ఎక్కడ పారిపోతున్నాను, నేను పెళ్ళిళ్ళకి వాటికి హాజరవుతున్నాను, నా ఆరోగ్యం బాగాలేదు అని చెప్పుకోవడానికి అదొక ప్రూఫ్. అయితే చూసారా పోలీసులు, మీరు పట్టుకోలేకపోతున్నారు, అతనేమో పెళ్ళిళ్ళకి వాటికి హాజరవుతున్నాడు అనే చెప్పడం వీళ్ళ ఉద్దేశం. సో థర్డ్ రౌండ్ ఆఫ్ అరెస్ట్స్. అయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని లేదంటే రామచంద్రారెడ్డి గారిని వీళ్ళకు ఒక రౌండ్ వేయాలనేది ఎప్పటి నుంచో ఉన్న స్కెచ్. దానితో పాటు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన వీళ్ళ అరెస్టులు అయితే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఏది పోలీసుల అదుపులోకి గత ప్రభుత్వం హయాంలో అవినీతికి పాల్పడిన వారి సంఖ్య పూర్తవుతుంది. అప్పటిదాకా మీరు ఎన్నేళ్ళైనా కానీ ఇది జరుగుతూనే ఉంటుంది. అయితే ఒకటి, మీరు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ మీద అనేక రకాల అక్రమాల కేసులన్నీ ఇప్పుడు పుట్టుకొచ్చేస్తాయి. అంటే జీవం వస్తుంది వాటికి. సడన్గా పోలీస్ ఫైళ్ళు కదిలిపోతాయి. దీని వెనక ఉద్దేశం ఏంటనేది అందరికీ తెలిసిందే. పెద్ద నేను కనిపెట్టింది కాదు, కొలంబస్ అమెరికాని కనిపెట్టినట్టు కొత్తగా మనం కనిపెట్టింది ఏం లేదు. అయితే ఏంటంటే రిలాక్స్ అవ్వద్దురా బాబు, మీరు డోంట్ రిలాక్స్ అంటిల్ యూ అచీవ్ యువర్ టార్గెట్ అన్నట్టుగా సాగుతుంది అనమాట పోలీస్ వేట. మన కమల్ హాసన్ సినిమా ఉంటుంది డబ్బింగ్, అప్పట్లో అన్నిటికీ పోలీసు లేదంటే ఖైదీ, చివరిలో వేట లేదంటే ఇంకొక టైటిల్, ఇలాంటి భలే ఉండేవి డబ్బింగ్ సినిమాలు. ఛాలెంజ్ కిలాడి, పోలీస్ సింహం, బందిపోటు సింహం, ఖైదీ దాదా, పోలీస్ దాదా, పోలీస్ వేట, ఖైదీ వేట, ఇలాగా ఎన్ని టైటిల్స్ వేసినా కూడా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో పోలీసులకి వాళ్ళు చేసే ఆ డెడికేషన్కి, సిన్సియారిటీకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలనిపిస్తుంది. ఈ సమయంలో అంటే రేపు ఎల్లుండో మహానాడు సభలు ఉంటాయి. ఆ తర్వాత ఇంకొక 10 రోజులు ఆగితే మనం ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి, ఇంకా కొత్త ఏమైనా సంవత్సరం అవుతుంది కదా, అయినా కూడా కొత్త సంవత్సరం ఏర్పడి కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. ఆ సందర్భంగా కూడా మనం సాధించిన సంచలన విజయాలకి నమోదుగా చేయాలంటే కొన్ని పత్రికలు ఇవి వస్తాయి, కొన్ని పత్రికల్లో మనం తెచ్చిన పెట్టుబడులు వస్తాయి. తెచ్చారా అని గట్టిగా అడిగితే తీసుకురాబోతున్నాం, మార్గం సుగమం చేసాం, గ్రౌండింగ్ అవబోతున్నాయి అని చెప్తారు. బట్ ఈ అరెస్టుల పర్వం సిరీస్ 3 అనమాట. హిట్ 1, హిట్ 2, హిట్ 3 లాగా ఇది అరెస్ట్ కేసెస్. దీనికి ఏం టైటిల్ పెడితే బాగుంటుందంటే ఏపీ కేసెస్ 3 5.